సుందరారెడ్డి గారు మోస్ట్ ఫ్రీక్వెంట్లీ ఆస్క్డ్ క్వశ్చన్స్ ఆన్ మ్యూచువల్ ఫండ్స్ అని ఈ సిరీస్లో ఇప్పుడు మనం మూడో వీడియోలో ఉన్నాం. సో మూడో వీడియోలో మనం 11th క్వశ్చన్ గురించి మాట్లాడుకోబోతున్నాము. 11th క్వశ్చన్ ఏంటంటే, ఆర్ దేర్ ఎనీ ట్యాక్స్ బెనిఫిట్స్ ఆన్ మ్యూచువల్ ఫండ్స్? సో మ్యూచువల్ ఫండ్స్లో ట్యాక్స్ బెనిఫిట్ ఏదన్నా ఉంటుందంటే అడుగుతున్నారు. అన్ని రకాల మ్యూచువల్ ఫండ్స్కి ట్యాక్స్ బెనిఫిట్ అంటే ఏముండదండి. బట్ ఈఎల్ఎస్ఎస్ అంటే ఈక్విటీ లింక్డ్ సేవింగ్ స్కీమ్స్ అంటారు. ఈ ఈఎల్ఎస్ఎస్ ఫండ్ ఏదైతే క్రియేషన్ ఉందో వాళ్ళు ఏంటంటే ఇన్కమ్ ట్యాక్స్ కమిషనర్ దగ్గర నుంచి పర్మిషన్ తెచ్చుకుంటారు అది క్రియేట్ చేసినప్పుడే. కాబట్టి సెక్షన్ 80C కింద మనం అప్ టు 1.5 lakh వరకు మనం ట్యాక్స్ క్లెయిమ్ చేసుకోవచ్చు. బట్ అది ఖచ్చితంగా ఈఎల్ఎస్ఎస్ కేటగిరీ అయితేనే. మ్యూచువల్ ఫండ్స్ చాలా రకాలు ఉన్నాయి, లార్జ్ క్యాప్, మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్, ఫ్లెక్సీ క్యాప్స్, ఇవన్నీ వాటికేమి ఇవ్వరండి, ఎగ్జామ్షనే ఉండదు. ఓన్లీ ఈఎల్ఎస్ఎస్ కేటగిరీ కింద లిస్ట్ అయిన మ్యూచువల్ ఫండ్స్కి మాత్రమే ఇది ఇస్తారు. సో మీరు ఎవరైనా ఎంప్లాయీస్ కనుక అయితే మీది ఇన్కమ్ ట్యాక్స్ లిమిట్స్లో కనుక వస్తే మీ శాలరీ బెస్ట్ ఏంటంటే ఈఎల్ఎస్ఎస్ ఫండ్స్ మంత్లీ ఎస్ఐపి ద్వారా మంత్లీ ఒక 5,000 7,000 ఇన్వెస్ట్ చేశారనుకోండి, 1 yearలో మీకు మంచిగా యూనిట్లు గ్యాదర్ చేసుకోవచ్చు. ప్లస్ సెక్షన్ 80C ప్రకారం 1.5 lakh వరకు ట్యాక్స్ క్లెయిమ్ చేసుకోవచ్చు. లాంగ్ టర్మ్లో వెల్త్ క్రియేషన్ ఉంటుంది. ఎక్కువ మంది ట్యాక్స్ సేవర్ కిందంటే ఇన్సూరెన్స్ పాలసీలు ఓవర్గా ఎక్స్పోజ్ అవుతూ ఉంటారు. ఇన్సూరెన్స్ పాలసీలు అని, లేకపోతే మెడికల్ ఇన్సూరెన్స్లు అని, ఇవన్నీ అందరూ ఒక ఎక్స్పెండిచర్ క్లైమింగ్కి వెళ్తుంటారు. అలా కాదు, వెల్త్ క్రియేషన్కి దీన్ని వాడుకున్నట్టయితే అంటే 20% టూ గుడ్ రిటర్న్స్ లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్లో 20% యావరేజ్ మీద వస్తాయి. ఈవెన్ నేషనల్ పెన్షన్ స్కీమ్లో కనుక మీరు ఈక్విటీ మార్కెట్ తీసుకుంటే 12 to 15% వచ్చే ఛాన్స్ ఉంటుంది. అందుకని ఈక్విటీ అనేది కంపల్సరీగా మనం వెల్త్ క్రియేషన్లో పార్ట్ లాగా ఉంచుకుంటే లాంగ్ టర్మ్లో వెల్త్ క్రియేట్ అవుద్ది. అదే టైంలో మన ట్యాక్స్ సేవింగ్స్ కూడా అవుతుంటాయి. అదేవిధంగా 12th క్వశ్చన్ ఏంటంటే, ఆర్ మ్యూచువల్ ఫండ్స్ రీప్లేసింగ్ బ్యాంక్ డిపాజిట్స్ యాజ్ ఎ ప్రిఫర్డ్ ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్? అది తప్పండి. బ్యాంకు డిపాజిట్స్ అంటే డెట్ ఫండ్స్, గ్యారంటీడ్ ఫండ్స్. ఎప్పుడైనా ఇన్వెస్ట్మెంట్స్ అనేది కంప్లీట్లీ పర్సనలైజ్ అండి, అది యూనివర్సల్గా అందరికీ అప్లికేబుల్ కాదు. సపోజ్ యూత్ అనుకోండి, ఎస్ స్టాక్ మార్కెట్ ఈజ్ ద బెస్ట్ ఇన్వెస్ట్మెంట్. ఓల్డ్ ఏజ్ అనుకోండి, డెట్ ఫండ్స్ ఈజ్ ద బెస్ట్ ఇన్వెస్ట్మెంట్. ఎందుకంటే ఆ ఏజ్ ప్రయారిటీ మారుతుంటాయి. ఓల్డ్ ఏజ్లో పీస్ ఆఫ్ మైండ్ ఇంపార్టెంట్ తప్ప వెల్త్ క్రియేషన్ కాదు. అందుకని ఆ టైంలో ఏంటంటే వాలటిలిటీ లేకుండా ప్రశాంతమైన జీవితం కావాలి అంటే డెట్ ఫండ్స్ బెటర్ అనమాట. అందుకని వాళ్ళకి బ్యాంక్ డిపాజిట్స్, పోస్టల్ డిపాజిట్స్, డిబెంచర్స్ ఇలాంటి బెస్ట్ సూట్ అవుతుంది. అదే యూత్లో ఉన్నారనుకోండి, లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూ అర్జెంట్ ఏం లేదు, మార్కెట్ డౌన్ అయినా ఇమ్మీడియట్గా వచ్చిన నష్టం ఏం లేదు. అందుకని యూత్కి ఏంటంటే అగ్రెసివ్ వెల్త్ క్రియేషన్ సైడ్ ఉండాలి. కాబట్టి డెఫినెట్గా ఈక్విటీ మార్కెట్లో ఎక్కువ అగ్రెసివ్గా వెళ్ళచ్చు. అందుకని లైఫ్ సైకిల్లో మీరు ఎక్కడ ఉన్నారు అనేది చాలా ఇంపార్టెంట్. అందుకని ఫైనాన్షియల్ అనేది జనరలైజ్గా మనం అందరినీ ఇది తీసుకోండి అని చెప్పలేము, అది కంప్లీట్గా పర్సనలైజ్డ్ అది. అందుకని బ్యాంక్ డిపాజిట్లని మ్యూచువల్ ఫండ్స్ రీప్లేస్ చేయలేవండి. దేని రిక్వైర్మెంట్ దానికే, దేని ఇంపార్టెన్స్ దానికే. రైట్. సో అదేవిధంగా 13th క్వశ్చన్ ఏంటంటే, వాట్ టు డూ ఇఫ్ మ్యూచువల్ ఫండ్స్ ఆర్ గివింగ్ నెగటివ్ రిటర్న్స్? డెఫినెట్గా ఇస్తాయండి, అది దాన్ని ఎవరు తప్పించుకోలేరు. మీరు కనుక మ్యూచువల్ ఫండ్లో కనుక ఇన్వెస్ట్ చేస్తే డెఫినెట్గా న్యూట్రియన్స్ ఉంటాయి, అది ఆ పేజ్ ఉంటుంది. స్టాక్ మార్కెట్ ఏంటంటే సైక్లికల్ నేచర్, ఇది సీజనాలిటీ అనమాట. సమ్మర్ తర్వాత వింటర్ తర్వాత రైన్, ఇలా ఎలా సైకిల్ రొటేట్ అవుతుంటుందో బిజినెస్ సైకిల్ కూడా అలానే రొటేట్ అవుద్ది. ఇవన్నీ స్టాక్ మార్కెట్స్ అన్నీ కూడా ఎకానమీలో పార్ట్ అండి. ఎకానమీ ఉంటుంది, ఎక్స్పాండ్ అవుతూ ఉంటుంది, ఓకే, పీక్ లెవెల్ చేరిద్ది, తర్వాత రిసెషన్ వచ్చేస్తాయి, తర్వాత మళ్ళీ డిప్రెషన్కి వెళ్ళిపోద్ది, మళ్ళీ ఎక్స్పాన్షన్ అవుతుంటుంది, మళ్ళీ బూమ్ అవుతూ ఉంటుంది. ఇది సైకిల్, టోటల్ సైకిల్. ఆ సైకిల్తో పాటు స్టాక్ మార్కెట్స్ కూడా మూవ్ అవుతూ ఉంటాయి. అందుకని నెగిటివ్ రిటర్న్స్ అప్పుడప్పుడు వస్తూనే ఉంటాయి. బట్ లాంగ్ టర్మ్లో ఎకానమీ హౌ టు గ్రో, రైట్? ఇప్పుడు ఇండియా ఉందనుకోండి, జీడీపీ గ్రోత్ 7% గ్యారంటీ నెక్స్ట్ 20 years కూడా, అంటే గ్రోత్ ఉంటుంది లాంగ్ టర్మ్లో. షార్ట్ టర్మ్లో పెయిన్ ఉండొచ్చు మేబీ. అందుకని మ్యూచువల్ ఫండ్స్ కూడా స్టాక్ సబ్జెక్ట్ టు ద మార్కెట్ రిస్కే కాబట్టి మార్కెట్ ఎలా మూవ్ అవుతాయి అలా మూవ్ అవుతాయి. యూజువల్గా ఏంటంటే స్టాక్ మార్కెట్ ఎప్పుడు కూడా ఒక సంవత్సరం ఒక 30% to 40% మూవ్ అయింది అనుకోండి, డెఫినెట్గా నెక్స్ట్ 2 years నెగిటివ్ రిటర్న్స్ కానీ ఫ్లాట్ రిటర్న్స్ కానీ వస్తాయి. అందుకని ఆ టైంలో ఎంటర్ అయిన వాళ్ళకి నెగిటివ్ రిటర్న్స్ వస్తాయి గ్యారంటీగా. మళ్ళీ అగైన్ 2-3 years ఉన్నామనుకోండి, మళ్ళీ మార్కెట్ రైజ్ అయింది అనుకోండి, మీ ఉన్న ఇన్వెస్ట్మెంట్స్ మొత్తం త్వరగా క్విక్గా అప్రిషియేషన్ అవుతుంటాయి అనమాట. అందుకని ఇట్లా షార్ట్ టర్మ్లో 1 year 2 years 1 month అలా కాకుండా లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూ థింక్ చేస్తే కనుక తక్కువ రేటుకి ఎక్కువ యూనిట్లు వస్తున్నాయి. అందుకని పెరగపోయినా సరే మనం హ్యాపీ ఫీల్ అవ్వచ్చు. సో లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే 1 year 2 years పెరిగినా తగ్గినా దట్ నాట్ మేక్ మచ్ డిఫరెన్స్. బట్ అందుకని నెగిటివ్ రిటర్న్స్ వస్తాయంటే వస్తాయి, సబ్జెక్ట్ టు ద మార్కెట్ రిస్క్ అంతే. లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూ మాత్రం బెస్ట్ ఎసెట్ క్లాస్, అందులో డౌట్ లేదు. 14th క్వశ్చన్ ఏంటంటే, ఈజ్ ద మ్యూచువల్ ఫండ్ ఇండస్ట్రీ ఎవాల్వింగ్ ఇన్ ఇండియా? డెఫినెట్గా అండి. యాక్చువల్గా రిటైలర్కి స్టాక్ మార్కెట్ నుంచి ఏదన్నా బెనిఫిట్ వచ్చే ప్రొడక్ట్ ఏదన్నా ఉందంటే డెఫినెట్గా అది మ్యూచువల్ ఫండ్సేనండి. ఎందుకంటే ఎక్స్పర్ట్సే హ్యాండిల్ చేస్తాను మీ మనీని.
ఊహించుకోండి, ఐఐటీలో చదివి బీటెక్లు, ఐఐఎంలో ఎంబీఏ చదివిన పెద్ద పెద్ద గోల్డ్ మెడలిస్ట్ వచ్చిన ఫైనాన్షియల్ బ్రెయిన్స్ అన్నీ కూడా మ్యూచువల్ ఫండ్ ఇండస్ట్రీలో ఉన్నారు. వాళ్ళు మనకి తక్కువ అమౌంట్‌కే వర్క్ చేస్తున్నారు వాళ్ళకి, రైట్? సో బెస్ట్ ఏంటంటే వాళ్ళకి అవుట్‌సోర్స్ చేయటం. అందుకని మీరు నాలెడ్జ్ తక్కువ ఉండొచ్చు. స్టాక్ మార్కెట్ గురించి మీకేం తెలియపోయి ఉండొచ్చు. బట్ స్టిల్ మీరు కూడా పార్టిసిపేట్ చేయొచ్చు సేఫ్టీగా. అందుకని మ్యూచువల్ ఫండ్ అనేది లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ పెరుగుతూ ఉంటుందండి. మీరు ఒకప్పుడు చూస్తే ఒక 10 ఇయర్స్ బ్యాక్ మ్యూచువల్ ఫండ్‌లో 100 క్రోర్స్ అమౌంట్ వస్తే అదొక పెద్ద న్యూస్. పేపర్‌లో మొదట వచ్చేది. ఇప్పుడు సైలెంట్‌గా ఎస్ఐపి రూట్‌లో ఎవ్రీ మంత్ 11,000 క్రోర్స్ వస్తుంది. జస్ట్ ఇమాజిన్. సచ్ ఎ బిగ్ హ్యూజ్ అమౌంట్, రైట్? ఇవి కాకుండా డైరెక్ట్‌గా కూడా పబ్లిక్ వాళ్ళు ఓన్‌గా మ్యూచువల్ ఫండ్ కొంటున్నారు. ఎస్ఐపి రూట్‌లో కాకుండా లంప్ సమ్ అమౌంట్ కూడా. అందుకని ఓవర్ పీరియడ్ టైంలో మ్యూచువల్ ఫండ్ ఇండస్ట్రీ ఇంకా పెరుగుతుందండి. ఇంకా పెరుగుతుంది కూడా ఆల్రెడీ. అండ్ 15th క్వశ్చన్ ఏంటంటే ఎన్ఆర్ఐలు మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయొచ్చా? ఎనీ ఇండియన్ ఎన్ఆర్ఐ కావచ్చు, మామూలు ఎవరైనా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు అండి. కాకపోతే వాళ్ళకి ఫారిన్ ఎక్స్చేంజ్ రూల్స్ ఉంటాయి అనమాట వాళ్ళకి. దానికి లోబడి వాళ్ళని కూడా అలౌ చేస్తారు. మ్యూచువల్ ఫండ్స్ ఎనీబడి కెన్ బై అండి. ఆన్లైన్లో బై చేయడం వల్ల చాలా ఈజీ అనమాట. ఒకప్పుడు అంటే పేపర్ వర్క్ ఉండేది కాబట్టి చాలా కొంబర్సమ్ ప్రాసెస్ ఉండేది. బట్ ఇప్పుడు అట్లా కాదు, ఆన్లైన్లో కాబట్టి కేవైసీ ప్రాసెస్ చాలా స్పీడ్గా ఉంది కాబట్టి మీకు ఇండియన్ పాస్పోర్ట్ అండ్ ఇండియన్ మొబైల్ నెంబర్, మెయిల్ ఐడీస్ కనుక్కుంటే క్విక్గా ఆన్లైన్లో అకౌంట్ ఓపెన్ చేసి కొనుక్కోవచ్చు. ఎనీబడి కెన్ బై అండి. అదేవిధంగా మరో ప్రశ్న ఏంటంటే ఈ మ్యూచువల్ ఫండ్స్లో డైరెక్ట్ ప్లాన్ అంటే ఏంటి, అదేవిధంగా రెగ్యులర్ ప్లాన్ అంటే ఏంటంటే కూడా ఎక్కువ మంది అడుగుతుంటారు. దీని గురించి ఎస్, బేసికల్గా ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళు తెలుసుకోవాల్సిన క్వశ్చన్ అండి అది. చాలామంది ఏంటంటే తెలియక రెగ్యులర్ కొంటూ ఉంటారు. ఒకప్పుడు ఏంటంటే ఆన్లైన్స్ లేని రోజుల్లో ఈ ప్రొడక్ట్ పబ్లిక్ రీచ్ అవ్వాలంటే మార్కెటింగ్ ఏజెంట్స్ అవసరం. మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్స్ అంటారు వాళ్ళని. వాళ్ళ వల్ల పబ్లిక్ అవేర్నెస్ వచ్చేది. అందుకని మళ్ళీ వాళ్ళు సర్వీస్ ఫ్రీగా చేయరు కదా. అందుకని వాళ్ళకి ఇచ్చే కమిషన్నే మనం రెగ్యులర్ ఫండ్స్ అంటాం. అంటే రెగ్యులర్ ఫండ్స్ తీసుకున్నప్పుడు మీరు ఎక్స్పెన్స్ రేషియోతో పాటు వాళ్ళకి మీడియేటర్ కమిషన్ కూడా మీరే పే చేయాల్సి ఉంటుంది. అప్పుడు 2 రకాల ఎక్స్పెండిచర్ ఉంటుంది అది. అదే డైరెక్ట్ ఫండ్ అనుకోండి, మీడియేటర్కి మనం ఇచ్చే పని లేదు. ఓన్లీ ఫండ్ మేనేజర్కి ఎక్స్పెన్స్ రేషియో మాత్రమే మనం ఇస్తాం అనమాట. అందుకని డైరెక్ట్ ఫండ్ కొనడం ద్వారా మీరు ఈజీగా 1% ఫర్ యానం సేవ్ చేసుకోవచ్చు. లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్లో డెఫినెట్గా కోర్సు సమానం అది. అందుకని మీరు ఏదైనా మ్యూచువల్ ఫండ్స్ కొంటే మీకు మ్యూచువల్ నాలెడ్జ్ కనుక్కుంటే డైరెక్ట్ మ్యూచువల్ ఫండ్స్ కొనుక్కోండి. మీకు అస్సలు నాలెడ్జ్ లేదు అనుకుంటే అప్పుడు డిస్ట్రిబ్యూటర్ హెల్ప్ తీసుకొని డైరెక్ట్ కొన్నారనుకోండి, అతనికి హెల్ప్ చేసినట్టు ఉంటుంది, మీరు కూడా మంచి ఫండ్ కొన్నట్టు ఉంటుంది. బట్ ఇవాళ రేపట్లో అది ఇంటర్నెట్లో గంటతో ఇంప్రూవ్ చేసుకునే నాలెడ్జ్ ఉండదు. కాబట్టి డైరెక్ట్గా నేర్చుకొని డైరెక్ట్ మ్యూచువల్ ఫండ్స్ కొట్టడం ద్వారా లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్లో చాలా మనీ వస్తుంది. అండ్ మీరు కనుక చూసారంటే డిఫరెన్స్ కోట్లలో తేడా ఉంటుంది లాంగ్ టర్మ్లో. షార్ట్ టర్మ్లో పెద్ద తేడా రాకపోవచ్చు, బట్ లాంగ్ టర్మ్లో ఉంటుంది. అందుకని ఐ స్ట్రాంగ్లీ సజెస్ట్ యూ గో ఫర్ ద ఓన్లీ డైరెక్ట్ మ్యూచువల్ ఫండ్స్, నాట్ రెగ్యులర్. మీరు ఎవరైనా ఆల్రెడీ రెగ్యులర్లో కనుక పే చేస్తుంటే ఇంకా దాన్ని పాస్ చేసేయండి, దాన్ని కన్వర్ట్ చేసుకోండి, డైరెక్ట్లో కన్వర్ట్ చేసుకోండి. అదేవిధంగా 17th క్వశ్చన్ ఏంటంటే మ్యూచువల్ ఫండ్స్ వర్సెస్ ఈటీఎఫ్. రైట్. సో రెండిట్లో ఏది బెస్ట్ అని చెప్పలేమండి. ఎందుకంటే మ్యూచువల్ ఫండ్స్ ఎక్స్పర్ట్స్ హ్యాండిల్ చేస్తున్నారు. అంటే మన ఎక్స్పర్ట్ బ్యాక్ సైడ్ కూర్చున్నాం, వాళ్ళు నీ మనీని, నీ ఎమోషనల్ మొత్తం వాళ్ళు నువ్వు అవుట్సోర్స్ చేశారు కాబట్టి వాళ్ళు హ్యాండిల్ చేస్తున్నారు. అందుకని ఎప్పుడు బై చేయాలా స్టాక్స్ని, ఎప్పుడు అమ్మాలా, ఎప్పుడు ఎగ్జిక్యూట్ చేయాలని చెప్పేసి వాళ్ళు డిసైడ్ చేస్తారు. అందుకని న్యాచురల్గానే మ్యూచువల్ ఫండ్ వాళ్ళు యాక్టివ్ మేనేజ్మెంట్ వాళ్ళు కాబట్టి రిటర్న్స్ ఎక్కువ వచ్చే ఛాన్స్ ఉంది. కాకపోతే స్మాల్ క్యాప్స్లో మాత్రమే వాళ్ళు బీట్ చేస్తారు అన్నిటిని. లార్జ్ క్యాప్లో అయితే వేస్ట్ మ్యూచువల్ ఫండ్స్, గో ఫర్ ఓన్లీ ఈటీఎఫ్సే. ఓకే, అందుకని ఈటీఎఫ్ పర్పస్ వేరు అండ్ ఇది వేరు. ఈటీఎఫ్స్ ఏంటంటే లైవ్ మార్కెట్లో లిక్విడిటీ ఉందనుకోండి, మనం బై సెల్ చేసుకోవచ్చు. అందుకని మ్యూచువల్ ఫండ్స్లో లాగా ఈటీఎఫ్స్ ఎప్పుడు కావాలంటే అప్పుడు బయట రావచ్చు. మ్యూచువల్ ఫండ్లు అలా కాదు, నువ్వు బయటికి వెళ్ళావో 1 year లోపు 1% పెనాల్టీ వేస్తారు. ఎప్పుడు బయటకు వెళ్తేప్పుడు 1 year లోపు. అందుకని ఈటీఎఫ్లో అది హెడేక్ ఏం లేదు. ఈటీఎఫ్స్ ఈజ్ ద బెస్ట్ ప్రొడక్ట్స్ ఫర్ ద పొజిషన్ ట్రేడింగ్. మీకు మంత్లీ ఇన్కమ్ రావాలి అంటే కనుక ఈటీఎఫ్స్ బెస్ట్ అనమాట. సో ఈవెన్ ఇయర్ మొత్తం మీద ఒక 5 to 10 trades చేసినా సరే ఈటీఎఫ్స్లో యూ కెన్ ఏబుల్ టు మేక్ ది మనీ బిట్వీన్ 30 to 40% అలా రావచ్చు. అదే మ్యూచువల్ ఫండ్స్ అనుకోండి అంత రిటర్న్స్ రావు డెఫినెట్గా. అందుకని లాంగ్ టర్మ్లో లాట్ ఆఫ్ డిఫరెన్స్ వస్తుంది. బట్ 2 ప్రొడక్ట్ యొక్క ఉద్దేశం వేరు అనమాట. ఓకే, ఇదేమో లిక్విడిటీ బాగుంటే ఈటీఎఫ్ జోలు వెళ్ళచ్చు. మ్యూచువల్ ఫండ్స్ ఏంటంటే ఎక్స్పర్ట్స్ డీల్ చేస్తారు మన మనీని. అందుకని వాళ్ళకు పీస్ ఆఫ్ మైండ్, వాళ్ళకి అవుట్సోర్స్ కామ్గా ఉండొచ్చు. ఎవ్రీ మంత్ ఎస్ఐపిలో సింగిల్ సెటప్ పెట్టి వదిలేసామనుకోండి, ఎవ్రీ మంత్ దానిపైన చేసుకుంటూ పోతూ ఉంటుంది, మనం చూసే పని లేదు. ఈటీఎఫ్ అలా కాదు, యూ హ్యావ్ టు క్లీన్ వాచ్, యూ హ్యావ్ టు అబ్జర్వ్, యూ హ్యావ్ టు అనలైజ్. అంటే మీకు ట్రేడింగ్ అకౌంట్ ఉండాలి అండ్ డీమ్యాట్ అకౌంట్ ఉండాలి. మ్యూచువల్ ఫండ్స్కి ఇవేం అవసరం లేదు. అందుకని మీరు యాక్టివ్ మేనేజ్ చేద్దాం అనుకుంటేనేమో ఈటీఎఫ్ ఇది బెస్ట్ ప్రొడక్ట్. నాకేం తెలీదు, బెటర్ టు గో ఫర్ ప్యాసివ్ వే అనుకుంటే మ్యూచువల్ ఫండ్ అయితే బెస్ట్ ప్రొడక్ట్. ఏదైనా కానీ 2 అయితే గుడ్ ప్రొడక్ట్స్. అదేవిధంగా 18th క్వశ్చన్ ఏంటంటే
మ్యూచువల్ ఫండ్స్ వర్సెస్ ఇండెక్స్ ఫండ్స్. డెఫినెట్గా అండి ఇది పెద్ద ఆర్గ్యుమెంట్ ఉంటుందండి. ఎందుకంటే మ్యూచువల్ ఫండ్ వాళ్ళు ప్రతిసారి వాళ్ళు కంపారిజన్ ఇండెక్స్ ఫండ్లో చేస్తారనమాట. ఇండెక్స్ ఫండ్స్ కూడా ఏంటంటే మ్యూచువల్ ఫండ్ లాగా ఆఫ్లైన్లో కొనుక్కోవాలి. మ్యూచువల్ ఫండ్స్ అయినా ఇండెక్స్ ఫండ్స్ అయినా 1:30 లోపు మనం ఆర్డర్ ఇవ్వాల్సి ఉంటుంది. ఈవినింగ్ ప్రైస్కి నీకు అలొకేషన్ చేస్తారనమాట. అండ్ రెండోదేమో ఇండెక్స్ ఫండ్స్ని ఎవరు మెయింటైన్ చేయరు, అవి ప్యాసివ్ ఫండ్స్ అనమాట. ఆటోమేటిక్గా S&P వాళ్ళు డిజైన్ చేసిన ప్రపోర్షనల్గా పెట్టాల్సి ఉంటుంది. అందుకని వెయిటేజ్ అనేది వీళ్ళు సొంత మ్యూచువల్ ఫండ్లు సొంతం పెట్టినట్టు కాదు. మ్యూచువల్ ఫండ్స్ అలా కాదు, వాళ్ళ ఇష్టం వెయిటేజ్ ఎంత దూరం వెళ్ళొచ్చు. మ్యాక్సిమం ఒక కంపెనీలో 10% కన్నా ఎక్కువ పెట్టకూడదనే కానీ ఎన్నిటికని పెంచుకోవచ్చు. 50 స్టాక్స్ 100 స్టాక్స్ దాకా కూడా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇన్వెస్ట్ చేసుకోవచ్చు, ఎప్పుడు కావాలంటే అప్పుడు అమ్మచ్చు. అట్లా టైమింగు, ఎగ్జిక్యూషను, ఎగ్జిట్ అన్నీ వాళ్ళు డిసైడ్ చేస్తారు మ్యూచువల్ ఫండ్లో. అది వాళ్ళు యాక్టివ్గా ఉంటారు కాబట్టి. బట్ ఇండెక్స్ ఫండ్స్లో అట్ట కాదు, నువ్వు డిసైడ్ చేయాలి ఎప్పుడు బై చేయాలా, ఎప్పుడు సెల్ చేయాలనేది. అందుకని డెఫినెట్గా లార్జ్ క్యాప్ అండ్ మిడ్ క్యాప్లో అయితేనేమో ఇండెక్స్ ఫండ్స్ సరిపోదు సూటబుల్. బట్ స్మాల్ క్యాప్లో మాత్రం ఇండెక్స్ ఫండ్స్తో పోల్చుకుంటే మ్యూచువల్ ఫండ్ వాళ్ళు ఎక్కువ రిటర్న్స్ ఇస్తారు. అందుకని స్మాల్ క్యాప్స్ వరకు కూడా మ్యూచువల్ ఫండ్స్కి వెళ్ళొచ్చు. లార్జ్ క్యాప్ కావాలనుకుంటే మాత్రం బెటర్ టు గో ఫర్ ఇండెక్స్ ఫండ్స్. ఇండెక్స్ ఫండ్ డెఫినెట్గా బీట్ చేస్తుంది మ్యూచువల్ ఫండ్స్ని. అండ్ ఇండెక్స్ ఫండ్స్ చాలా చీపర్ అండి. మ్యూచువల్ ఫండ్ లాగా ఎక్స్పెన్స్ రేషియో భారీగా ఏమి ఉండదు, చాలా చీపర్ ఉంటుంది. 0.1% అలా ఉంటుంది అంతే ఇండెక్స్ ఫండ్లో ఎక్స్పెన్స్ రేషియో. అందుకని ETFs ఇండెక్స్ ఫండ్స్ దట్టి చీపర్ ఎక్స్పెన్స్ రేషియో ఉన్న ఫండ్స్ అనమాట. మ్యూచువల్ ఫండ్స్ అట్లా కాదు, 0.3 నుంచి 1% తీసుకుంటారు. అందులో మళ్ళీ రెగ్యులర్ డైరెక్ట్ ఎన్ని తలకానే ఉంటాయి కాబట్టి మీరు లార్జ్ కావాలంటే ఇండెక్స్ ఫండ్స్కి వెళ్ళిపోవచ్చు. సో అదేవిధంగా 19th క్వశ్చన్ ఏంటంటే మ్యూచువల్ ఫండ్స్తో ఉన్న బెనిఫిట్స్ ఏంటి? డెఫినెట్గా అండి మ్యూచువల్ ఫండ్స్లో ఉన్న బ్యూటీ ఏంటంటే టాప్ మోస్ట్ ఫైనాన్షియల్ ఎక్స్పర్ట్స్, ఒక 20 years ఎక్స్పీరియన్స్ ఉన్న ఫైనాన్షియల్ ఎక్స్పర్ట్స్ మన కోసం తక్కువ రేటుకి వర్క్ చేస్తారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ యాక్సిస్ స్మాల్ క్యాప్ మ్యూచువల్ ఫండ్ డైరెక్ట్ తీసుకున్నాం అనుకోండి, అది ఎక్స్పెన్స్ రేషియో 0.4 అండి. అంటే 1,00,000 ఇచ్చి వాళ్ళ చేత వర్క్ చేయించుకుంటారు మనం. అంటే మన ఎమోషనల్స్, మన రిస్క్ మొత్తం వాళ్ళకి అవుట్ తీసి పడేస్తున్నాం. హిస్టారికల్ పర్ఫార్మెన్స్ చూస్తే బాగుంది అది. సో అట్లా ఫైనాన్షియల్ ఎక్స్పర్ట్స్ చేత మనం వర్క్ చేయించుకోవటం అనేది అద్భుతమైన కాన్సెప్ట్, రూల్ నెంబర్ 1. సో అందుకని మనకు లేని నాలెడ్జ్ వాళ్ళకి ఉంటుంది కాబట్టి మన మనీ కొంతవరకు వాళ్ళు సేఫ్టీగా హ్యాండిల్ చేస్తుంటారు. రెండోది తక్కువ అమౌంట్తో కూడా బిగిన్ చేసుకోవచ్చు. అంటే 100 రూపాయలతో కూడా బిగిన్ చేసుకోవచ్చు. మీరు అనొచ్చు 100 రూపాయలతో ఏమొస్తుందని. 100 రూపాయలకి 40 years టైం కలిపామనుకోండి, ₹1,00,00,000 వస్తుంది. మీరు లెక్కేసుకోండి. 100 అని అనొచ్చు మీరు, బట్ 100 × ₹1,00,00,000 ఈక్వల్ టు అదే 30-40 years ఈక్వల్ టు ₹1,00,00,000 దాకా వస్తుంది. అంటే మనం ట్యాప్ ఓపెన్ చేసాం అనుకోండి, వన్ డ్రాపే కదా అనుకుంటాం. నైట్ బెట్స్ మార్నింగ్ చూడండి బకెట్ నిండిపోద్ది అది. సో అందుకని 100 కూడా చాలా పవర్ ఉందండి దానికి టైం వాల్యూ కలిపినప్పుడు. సో తక్కువ తిన్ని క్యాపిటల్ ప్లస్ టైము ఈక్వల్ టు కాంపౌండ్ ఇంట్రెస్ట్, డెడ్లీ కాంబినేషన్ 3. అందుకని 100 కానీ తక్కువ అంచనా చేసుకో, 100 + 40 years టైము ఈక్వల్ టు ఒక స్మాల్ క్యాప్ ఫండ్ ₹1,00,00,000 అండి. సో అందుకని తక్కువ అమౌంట్తో కూడా రిచ్ అవుతుంది. ఎనీబడి కెన్ బి రిచ్ ఇక్కడ. ఓకే, అట్లా అది ప్లాన్ చేసుకోవచ్చు లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్లో. అండ్ మూడోది అంటే డైవర్సిఫికేషన్. ఎప్పుడు ఈ ట్రేడింగు, ఈ స్పెక్యులేషను, ఎప్పుడు బెట్టింగ్ కాసుకోవటాలు ఇవేనా మినిమం గ్యారంటీగా వచ్చే అంటూ ఒకటి ఉండాలి కదా రిటైర్మెంట్కి. అందుకని రిస్క్ని కాతుకుతో డైవర్సిఫికేషన్ చేసుకోవచ్చు ఈ మ్యూచువల్ ఫండ్స్ ద్వారా. అండ్ నాలుగోది ఏంటంటే ఏ రోజుకి ఆ రోజు నాకు అప్డేట్ అవుతూ ఉంటుంది. నాకు నెట్లో కొట్టాను అనుకోండి నా మ్యూచువల్ ఫండ్ పేరుని, రిటర్న్స్ ఎంత తెలిసిపోద్ది. బయట వేరే అసెట్స్ ఇలా మనం ట్రాక్ చేయలేము, ఇక్కడ అట్ట కదా లైవ్ మార్కెట్లో ట్రాక్ చేసుకోవచ్చు. ఆరోది ఏంటంటే లిక్విడిటీ అన్లిమిటెడ్ అండి మ్యూచువల్ ఫండ్లు. ఎప్పుడు కావాలంటే అప్పుడు ఎన్కాష్ చేసుకోవచ్చు. నువ్వు అర్జెంట్ మనీ కావాలా, మధ్యాహ్నం అంతటిలోపు మీరు అమ్మేశారనుకోండి, వితిన్ 3 days కల్లా మీ అకౌంట్కి వచ్చేస్తాయి అమౌంట్ అంతా. అందుకని ఇక్కడ రియల్ ఎస్టేట్ లాగా ఒక 1 year తిరగాల్సిన అవసరం లేదు, స్పాట్లో అమ్మేసుకోవచ్చు. లైవ్ మార్కెట్లో రేట్ వస్తూ ఉంటుంది కాబట్టి లిక్విడిటీ చాలా చాలా ఈజీ అనమాట. 8వ ఏంటంటే మీరు కొనాలంటే ఎవ్రీ మంత్ మీరు కొనాల్సిన పని లేదండి. ఒక్కసారి ఆటో డెబిట్ పెట్టి వదిలేసామనుకోండి, దానిపైన చేసుకుంటూ పోతూనే ఉంటుంది జీవితకాలం. అందుకని అవన్నీ కంట్రోల్లో ఉండటం వల్ల మ్యూచువల్ ఫండ్ ఇది ద బెస్ట్ అసెట్ క్లాస్ అంటే పర్టికులర్ రిటైలర్స్కి. మీరు మ్యూచువల్ ఫండ్ గురించి జీరో నాలెడ్జ్ ఉన్నా పర్వాలేదు, ఎవరైనా తెలిసిన వాళ్ళ ద్వారా మంత్లీ ఒక ₹500 అలా కటింగ్ పెట్టించుకున్నాం అనుకోండి మ్యూచువల్ ఫండ్స్లో, లాంగ్ టర్మ్లో వెల్త్ డెఫినెట్గా క్రియేట్ అవుతుంది. మార్కెట్ అప్ అండ్ డౌన్, ఈ ఇన్ఫ్లేషన్, వడ్డీ రేట్లు ఇవన్నీ ఉంటూనే ఉంటాయండి, బట్ లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ మాత్రం వెల్త్ క్రియేట్ అవుతుంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సుందరరామ్ రెడ్డి గారు. మోస్ట్ ఫ్రీక్వెంట్లీ ఆస్క్డ్ క్వశ్చన్స్ ఆన్ మ్యూచువల్ ఫండ్స్ అని ఈ సిరీస్లో ఈ వీడియోతో కలిపి మొత్తంగా మనం 3 వీడియోలు కంప్లీట్ చేసాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్.